బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుల విచారణ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా సినీ నటులను విచారిస్తోంది సిఐడి. ఈ నేపథ్యంలోనే ఇవాళ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరిలు విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే వీరు సిఐడి ఆఫీస్కు చేరుకున్నారు. ఇప్పటికే రానా, ప్రకాష్ రాజ్లను సిఐడి విచారణను ఎదుర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుల విచారణ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా సినీ నటులను విచారిస్తోంది సిఐడి. ఈ నేపథ్యంలోనే ఇవాళ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరిలు కాసేపటి క్రితమే అక్కడికి హాజరయ్యారు. అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, అరుణ, బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ప్రమోషన్ చేసినటువంటి నిందితులందరినీ కూడా సిఐడి వరుసగా విచారిస్తా ఉంది. ప్రస్తుతం ఇవాళ విచారణకు కొద్దిసేపటి క్రితమే నిధి అగర్వాల్ తో పాటు శ్రీముఖి, అమృత చౌదరి ముగ్గురు కూడా హాజరయ్యారు. వారి దగ్గర నుండి ప్రమోషన్ సంబంధించిన వీడియోలకు సంబంధించిన వ్యవహారాలతో పాటు నిర్వాహకుల దగ్గర నుంచి ఎంత పారితోషికం తీసుకున్నారు, అగ్రిమెంట్ తదితర అంశాలకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలంగాణ సిఐడి ప్రధాన ప్రాంతీయ మెయిన్ కార్యాలయం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు సిఐడి కార్యాలయం వద్ద ఇప్పటికే అధికారులు కూడా ఒకవైపు పోలీసులు అధికారులు కొద్దిసేపటి క్రితమే బందోబస్తు కూడా భారీగా నిర్వహించారు. ఎందుకంటే సినీ బుల్లితెర నటులు కావడంతో హీరోయిన్లు, ఇటు యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో వీరందరినీ ముగ్గురు కూడా విచారణకు హాజరయ్యారు. కాబట్టి ఒకేసారి విచారణకు హాజరు కావడంతో ప్రస్తుతం ఇక్కడ కొంత పోలీసుల ఏదైతే బందోబస్తు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నిధి అగర్వాల్ తో పాటు ఈ ఏదైతే అమృత చౌదరి, శ్రీముఖి ముగ్గురు చేసినటువంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలంటూ కూడా నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సిఐడి అధికారులు ఇంకా విచారణ జరుపుతా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా జీతా విన్ అనే బెట్టింగ్ సైట్ను పూర్తిగా నిధి అగర్వాల్ ప్రమోషన్ చేసింది. ఆ ప్రమోషన్ సంబంధించిన వివరాలను ప్రస్తుతం అగర్వాల్ ఆమె అగ్రిమెంట్లతో పాటు ఉన్నటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం సిఐడి అధికారుల ముందుంచినట్లుగా తెలుస్తుంది. సిఐడి అధికారులు ముగ్గురిని వేరువేరుగా ప్రత్యేక గదుల్లో విచారిస్తున్న నేపథ్యంలో సినీ నటులకు పైన, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన మొత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. కేసులు నమోదైన తర్వాత ఏదైతే యువత మొత్తం కూడా బెట్టింగ్ యాప్లకు లోనవడం, ఆ తర్వాత బలవన్మరణాలు పాల్పడుతుండటంతో చాలా మంది బాధితులు పెరుగుతుండటంతో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిఐడికి బదిలీ చేసింది. ప్రత్యేకంగా సిట్ను కూడా ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ప్రత్యేకంగా ఉన్నటువంటి 29 మంది నిందితులను వరుసగా విచారిస్తూ ఉంది. ప్రస్తుతం ముగ్గురు యాంకర్లకు సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి వారందరి విచారణ కూడా కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనున్నారు. ముఖ్యంగా కామన్ గా సాధారణంగా యాడ్స్ చేస్తేనే తక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. బెట్టింగ్ యాప్ లాంటి ఇల్లీగల్ వాటికి ప్రమోషన్స్ చేస్తే ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు, లక్షల్లో ఉందా, కోట్లలో ఉందా, ఇవన్నిటికి సంబంధించి వ్యవహారాలపైన ప్రస్తుతం సిఐడి అధికారులు ముగ్గురిని కూడా ప్రత్యేకంగా వేరువేరు గదుల్లో ఉంచి కూడా విచారిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లడానికి సిఐడి అధికారులు కేసును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. బెట్టింగ్ యాప్ ఎవరైతే టచ్ లోకి వచ్చినటువంటి నిర్వాహకులు ఉంటారో వారిని అరెస్ట్ చేసేందుకు త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ కూడా సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఇప్పటికే సినీ ప్రముఖులు, సినీ నటులు కూడా చాలా మంది విచారణకు హాజరయ్యారు. ఉన్నటువంటి 29 మంది నిందితులను విచారిస్తూ ఉన్నటువంటి యాప్లకు సంబంధించిన నిర్వాహకుల వ్యవహారంపైనే సిఐడి అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకు ట్రాన్సాక్షన్ వివరాలతో మాత్రం ముగ్గురు సినీకి సంబంధించిన యాంకర్లు కావచ్చు, హీరోయిన్లు కూడా హాజరైన పరిస్థితుల నేపథ్యంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపులో విచారణ పూర్తయిన తర్వాత వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత బయటికి పంపుతారు. ఓకే అమర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.